మంచి మనసు ఆస్వాదించండి. ఎందుకంటే రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చి ఏ పథకాలు అయితే ఇస్తుందో ఆ పథకాలు మరి మీ అందరికీ అందజేయడానికి ముందుకు వచ్చింది. ఆ నమ్మకంతోనే ఈరోజు ఇది పట్టణానికి సంబంధం కాదు, ఊరికి సంబంధం కాదు, దేశానికి సంబంధించిన పార్లమెంట్ ఓటు ఇది. కాబట్టి దేశం దృష్టిలో పెట్టుకొని మనం అందరం బాగుపడాలి, మన పిల్లలు బాగుండాలి. మనకు కాంగ్రెస్ పార్టీ అయితే కన్న తల్లిలాగా చూస్తుంది. బీదల పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ. ఈరోజు మాట నిలుపుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీ అందరికీ తెలుసు, గత 9 సంవత్సరాలు చేసిన పార్టీ గురించి తెలుసు, 10 ఏళ్ళు పరిపాలించే దేశంలో పార్టీ గురించి తెలుసు, రెండు కూడా. కాబట్టి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ చెప్పిన మాట చేసే పార్టీ. మన అక్కలు చెల్లెళ్ళు ఇక్కడ ఉన్నారు. మన ముఖ్యమంత్రి సీట్లో కూర్చొని 2 రోజులకే ఫ్రీ బస్ ఇచ్చిందా లేదా అమ్మలారా? ఎంతమంది ఎక్కిన ఫ్రీ బస్సు చేతులు లేపండి. నేను కూడా ఎక్కిన ఫ్రీ బస్, నేను కూడా ఎక్కిన. సంతోషమా లేదా? తమ్ముళ్ళు అడుగుతున్నా, ఈరోజు 200 యూనిట్ కరెంటు ఫ్రీ చేసిందా లేదా? ఎంతమంది కరెంటు ఫ్రీ అయింది చెప్పండి. 200 యూనిట్ల కరెంటు ఎవరు బిల్లు కట్టట్లేదు. మరి మాట మీద ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ, మాట తప్పిన పార్టీ బీఆర్ఎస్ టీఆర్ఎస్. అది కూడా మనకు కన్ఫ్యూజే. ఈ పార్టీ అనాలా, ఆ పేరు అనాలా? మరి అలాంటి పార్టీలను తెచ్చుకుందామా? మన నాయకుడు బీద కుటుంబం నుంచి వచ్చిన మనిషి, మన కష్టాలన్నీ తెలుసు. అలాంటి మనిషిని ఎన్నుకుందామా? వాళ్ళు విమానంలో తిరిగే వాళ్ళని ఎన్నుకుందామా? మన మధ్యలో ఉండే వ్యక్తి మరి నీలం మధు గారు. మీరందరూ మంచి మనసుతో అత్యధిక మెజార్టీతో ఓట్లేసి గెలిపించి పార్లమెంటుకు పంపిస్తే రాహుల్ గాంధీ గారు తప్పకుండా ప్రధానమంత్రి అవుతున్నారా లేదా? మనం రేవంత్ గారు ముఖ్యమంత్రి అవుతున్నారని అనుకున్నాం కాబట్టి వచ్చింది. ఇప్పుడు కూడా ప్రధానమంత్రి రాహుల్ గాంధీ కాబట్టి మీరందరూ కూడా అత్యధిక మీద చేతి గుర్తు కోటేసి గెలిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్, చేతి గుర్తుకే. హలో హలో एक माइनॉरिटी के भाई बात करता है। अन्ना का नाम छोटू भाई बात करते, टाउन प्रेसिडेंट छोटू भाई। यहाँ पर मौजूद सभी सदाशिवपेट की आवाम को और नीलम मधु अन्ना को, निर्मला जग्गारेड्डी साहिबा, हमारे सभी कांग्रेस लीडरों को अस्सलाम वालेकुम। मैं यहाँ पर कांग्रेस पार्टी एमपी कैंडिडेट नीलम मधु साहब को माइनॉरिटी की तरफ से आपको मुबारकबाद पेश करता हूँ। अपना वोट मत बिखरने दें। सभी हजरात हाथ के निशान पर वोट देकर नीलम मधु साहब को कामयाब बनाएं। राहुल गांधी साहब के हाथ मजबूत करें। यहाँ पर वोट ऐसे पड़े वन साइड जग्गारेड्डी साहब की जो आवाम में मकबूलियत है उसका वोट देकर आप अपनी तरफ से अपना एतमाद बताएं। शुक्रिया। इसी बात पे मैं अपने अल्फाज को खत्म करता हूँ। जय कांग्रेस, जय कांग्रेस। ఏమన్నా ఉస్మాన్ భాయ్ వెల్కమ్।
జై కాంగ్రెస్, సోనియా గాంధీ గారి నాయకత్వం, సోనియా గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రేవంత్ అన్న నాయకత్వం, జగ్గారెడ్డి గారి నాయకత్వం. చాలా సంతోషం అన్న. ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు నా ఎంబడి ఉండి నన్ను ముందుండి నడిపిస్తూ సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో కొండాపూర్ మండల్, సాహస్పేట్ మండల్, సాహస్పేట్ మున్సిపాలిటీలో ముగించుకుంటున్నాం ఈ రోజుకి. ఇప్పటికీ ఆ కార్యక్రమంలో నన్ను భుజాల మీద వేసుకొని ఒక సొంత కొడుకులాగా ముందుండి మా అమ్మ నిర్మలా జగ్గారెడ్డి గారు ముందుండి నడిపించిన మా అమ్మకు, అదేవిధంగా మొన్ననే అమ్మకు కూడా ఇండస్ట్రియల్ చైర్మన్ వచ్చి పదవి వచ్చినందుకు అక్క కూడా కంగ్రాట్ చెప్తున్నాం. అదేవిధంగా పులిమామిడి రాజన్నకు, అదేవిధంగా మా టౌన్ ప్రెసిడెంట్ సత్తయ్య కాకాకు, అదేవిధంగా చోటు బాయ్కి, ఉస్మాన్ బాయ్కి, అదేవిధంగా వసీం బాయ్కి, అదేవిధంగా రామరెడ్డి అన్నకు, తన్ని కృష్ణ అన్న గారికి, సుభాష్ అన్న గారికి, మీరుబాయికి, అదేవిధంగా యూత్ కాంగ్రెస్, ఎన్ఎస్యు, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా ఎస్సీ సెల్, బీసీ సెల్, మైనార్టీ కలిగించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎందుకంటే ఈ మెదక్ గడ్డకు ఒక చరిత్ర ఉంది. ఇక్కడ నుంచి ఇందిరాగాంధీ గారు పోటీ చేసిర్రు. ఇందిరాగాంధీ గారు ఆ రోజు పోటీ చేసిన రోజు సుమారుగా 2 లక్షల పై ఓట్లతోటి మెజార్టీ గెలిచి ఈ గడ్డ నుంచి ప్రధానమంత్రి అయిన గడ్డ నుంచి ఇందిరమ్మ పాలన అందిస్తున్న ప్రభుత్వం కూడా ఈరోజు తెలంగాణలో ఉందా లేదా మీరు ఆలోచన చేయండి. ఈరోజు తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఏ ప్రభుత్వం? కాంగ్రెస్ ప్రభుత్వం. కాంగ్రెస్ ప్రభుత్వం మాట ఇస్తే మాట మీద ఉండే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఒకసారి ఆలోచన చేయండి. బీజేపీ వాళ్ళు, బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు? ఏం చేసింది కాంగ్రెస్, ఏం చేసింది అంటారు. బిడ్డ ఏం చేసామంటావు? ఏం బిడ్డ కేసీఆర్ తెలియదా? తెలంగాణ ఇచ్చింది ఓలం, తెలంగాణ ఇచ్చింది కాంగ్రెసా కాదా? ఒకసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ ఇస్తేనే కదా నువ్వు ముఖ్యమంత్రి అయినావు, నీ అల్లుడు మంత్రి అయిండు, నీ కొడుకు మంత్రి అయిండు. ఇవి కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడే పార్టీ కాంగ్రెస్ పార్టీ. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డాక్టర్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా మీరు చూడొచ్చు, సాహస్పేట మున్సిపాలిటీలో కూడా, సిద్ధాపురంలో కూడా ఇండ్లు ఇచ్చిన, జాగాలు ఇచ్చిన పార్టీ కూడా కాంగ్రెస్ పార్టీ. ఎక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు పేరు వస్తుందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు వచ్చిన తర్వాత ఆ ప్లాట్లు క్యాన్సిల్ చేసింది కూడా బీఆర్ఎస్ పార్టీ. క్యాన్సిల్ చేసిందా లేదా? ఇక్కడ సిద్ధాపూర్లో 5,000 మందికి ఇందిరమ్మ ప్లాట్లు ఇస్తే క్యాన్సిల్ చేసిందా లేదా? మన ప్రభుత్వం వచ్చింది, ఇందిరమ్మ ప్రభుత్వం వచ్చింది, మళ్ళీ అక్కడ ఇచ్చిన ప్లాట్లు వాళ్ళకి ఇస్తాం. కొత్తగా కూడా మళ్ళీ కూడా ఇందిరమ్మ ప్లాట్లు కూడా ప్రతి మున్సిపాలిటీలో కూడా మేమందరం కూర్చొని, కౌన్సిలర్, చైర్మన్ అందరం కూర్చొని మీకు ఇండ్లు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తున్నా. అదేవిధంగా ఇంకేమంటున్నారంటే బీఆర్ఎస్ నాయకులు చెప్తారు రైతు బంధు ఇంకా క్యాన్సర్, ఇంకా రైతు రుణమాఫీ ఇంక ఇయ్యలేరు, రైతు రుణమాఫీ ఇయ్యలేరు, మేము రాజీనామా చేస్తా అని చెప్పి హరీష్ రావు మొన్న ఒక నాటకం ఆడాడికి పోయిండు అమరవీల శృభంగా. మా రేవంత్ అన్న నా నామినేషన్కి వచ్చిండు, ఇక్కడ మెదక్ గడ్డ మీదకి నామినేషన్కి వచ్చిండు. ఆ కార్యక్రమానికి ఆడ ఒక మాట చెప్పిండు, మెదక్ చర్చి మీద ఒట్టేసి, ఏడుపాయల దుర్గమ్మ మీద ఒట్టేసి రైతులకు ఒక మాట ఇచ్చిండు. రైతులకు ఏకకాలంగా ఆగస్టు 15 తారీఖు రుణమాఫీ చేస్తా అని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్న అని చెప్పి తెలియజేస్తున్నా. కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే మాట మీద నిలబడుతుంది అని చెప్తున్నా. ఈ రోజు తూగూడలో ఆ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారెంటీలు పెట్టివి. 100 రోజులలోనే 6 మన కట్టడి వాళ్ళు అందరం చేయలేకపోయి మరి మన గురించి ఆలోచించే ప్రభుత్వం అదే కదా. ఒక్కసారి ఆలోచన చేయండి. కాంగ్రెస్ పార్టీ సమానత్వం గురించి కొట్లాడుతున్నాం, సమానత్వం ఉండాలని చెప్తున్నాం. ఎస్సీలకు అంటున్నాం, బీసీలను చూడాలంటున్నాం, మైనార్టీలను చూడాలంటున్నాం, ఓసీలను చూడాలంటున్నాం, సమానత్వం కావాలంటున్నాం. కులగణన తీసుకొస్తున్నాం. ఇక్కడ రాష్ట్రంలో కులగణన తీసుకొచ్చి బిల్ పాస్ చేసినాం. అదేవిధంగా కేంద్రంలో కూడా కులగణన తీసుకొస్తామని చెప్తున్నాం. కులగణన చేస్తే వాళ్ళ శాతం ఎంత, వాళ్ళ వాటా ఎంత, వాళ్ళ బడ్జెట్ ఏంది, అన్ని సమానత్వం ఇవ్వాలనుకుంటున్న కాంగ్రెస్ పార్టీ. ఒకసారి ఆలోచన చేయండి. అవతల పార్టీ చెప్తారు, ఒక పార్టీ ఏమో
ప్రాంతీయవాదం మాట్లాడుతుంది, ఒక పార్టీ ఏమో మతం గురించి మాట్లాడుతుంది. మేమేం మాట్లాడుతున్నాం? సమానత్వం కావాలంటున్నాం, మానవత్వం కావాలంటున్నాం, ప్రజల కష్టాలు తెలుసుకోవాలంటున్నాం, ప్రజలకు ఏం కావాలో ఇద్దామంటున్నాం. మేమేం కోరుతున్నాం? మా సమానత్వం ఎట్లుండాలంటే మాకు రాముడు కావాలి, రహీం కావాలి, రాబర్ట్ కావాలంటున్నాం. రామ్, రహీం, రాబర్ట్ను సమానంగా చూసుకునే వ్యక్తులం అని చెప్తున్నాం. మేము సమానత్వం గురించి చూసుకునే పార్టీ అంటున్నాం. మాకు ఈ ప్రకృతి పంచభూతాలు ఉన్నాయి. ఈ పంచభూతాలు కూడా ఒక కులానికి, ఒక మతానికి ఇస్తుందా? అన్ని వర్గాలకు ఇస్తుంది కదా. కాంగ్రెస్ పార్టీ కూడా అన్ని వర్గాల ప్రజలకు మేలు జరగాలని కోరుకునే పార్టీ కాంగ్రెస్ పార్టీ. పేదల పక్షాల్లో ఉండే పార్టీ. వాళ్ళకి కావాల్సింది ఎవరు? ఆదానీలు కావాలి, అంబానీలు కావాలి. కానీ మాకు ఎవరు కావాలి? పేద ప్రజల భవిష్యత్తు కావాలి. పేద ప్రజల భవిష్యత్తు గురించి ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ. మీరు చూడాలి, ఇక ఈ ప్రాంతం అంతా బిజినెస్ చేసేటోళ్ళే ఉన్నారు. జిఎస్టీ తీసుకొచ్చి ఎంత అన్నం ఇబ్బంది పడుతున్నారో జిఎస్టీ వల్ల మీరు చూస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటమి వచ్చాక జిఎస్టీలో కూడా సవరణలు తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. దూగూడ నుంచి చెప్పినాం. అదేవిధంగా దేశంలో ప్రతి కుటుంబంలో ఒక మహిళా సోదరుమానికి ₹1,00,000 ఇస్తామని చెప్తున్నాం ఇండియా కూటమి రాగానే. అదేవిధంగా నిరుద్యోగులకు మోడీ గారు చెప్తుండే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తున్నాం. ప్రతి 10 ఏళ్లలో 20 కోట్ల ఉద్యోగాలు ఇచ్చినా ఒకసారి అనుకోండి. మీరు ఎంతమందికి ఉద్యోగాలు వచ్చినాయో అనుకోండి. ఈరోజు చెప్తున్నాం, మా ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తెలంగాణలోనే 30,000 ఉద్యోగాలు నోటిఫికేషన్ ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది 4 నెలలలో. అక్కడ కూడా దేశంలో కూడా ఇండియా కూటమి వచ్చినాక 30 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఖాళీలు కూడా భర్తీ చేసే బాధ్యత కూడా తీసుకుంటామని తెలియజేస్తున్నాం. ఈ ప్రాంతంలో నాకు అక్క చెప్తుంది, మున్సిపాలిటీలో కూడా మౌలిక వసతులు చాలా ఇబ్బంది ఉన్నాయి. మన మున్సిపాలిటీ సాస్పేటలో డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయన్నారు, సిసి రోడ్ల సమస్యలు ఉన్నాయంటారు, లో వోల్టేజ్ కరెంట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయన్నారు. ఇవన్నీ కూడా మేము ఈ ఎలక్షన్ కోడ్ అయినాక ఈ ప్రాంతంలో కూర్చొని మున్సిపల్ కౌన్సిలర్లను, చైర్మన్లను, మా అధికారులను అందరూ కూర్చొని ఇది కూడా ఈ మున్సిపాలిటీ కూడా భారీ నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్న సాదాస్పేట ప్రజలకు. ఈరోజు యువత ఆలోచన చేయాలి. ఒక మతం పైబడా, ఒక ప్రాంతీయవాదం మీద కాదు, మన సమానత్వం గురించి కొట్లాడాలి. మేము కూడా మాకేం తక్కువ, మేము కూడా మాకు రిజర్వేషన్లు కావాలి. ఒకసారి ఆలోచన చేయండి. ఈ 10 ఏళ్లలో ఎవరైనా గరీబులకు రేషన్ కార్డులు వచ్చినాయా? కనీసం 3 గుంటల భూమి ఇచ్చిర్రా? డబుల్ బెడ్రూమ్లు కట్టించిర్రా? కానీ మేము ఇస్తా అంటున్నాం. మా ప్రభుత్వం వచ్చింది, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మన అందరి ప్రభుత్వం ఉంది, ప్రజల ప్రభుత్వం ఉంది. మీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటున్నాం. ఇండ్లు కట్టుకునేటోళ్ళకి 5 లక్షలు ఇస్తా అంటున్నాం. మీకు సమానత్వం ఇస్తా అంటున్నాం. ఈరోజు మొన్ననే మా రేవంత్ అన్న కూడా కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. అన్ని 16 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిండు. అందులో కురుమల కార్పొరేషన్ చేసిర్రు, మైనార్టీలో చేసిర్రు. ఇక్కడున్న ఆర్య వైశ్యులు సోదరులారా, మీకు కూడా కార్పొరేషన్ ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందరికి సమానత్వం ఇవ్వాలనుకుంటుంది కాంగ్రెస్ పార్టీ. అన్ని కార్పొరేషన్లు ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. 16 కార్పొరేషన్. ఒక్కసారి చూడండి, ఆలోచన చేయండి. పేదల పక్షాన ఉండే పార్టీ కాంగ్రెస్ పార్టీ. చేతి గుర్తుకు ఓటేసి గెలిపేయండి. మీ బిడ్డనైపోతా. నేను కూడా ఒక క్యాండిడేట్ గా ఎన్నో కోటీశ్వరుని ఇంట్లో పుట్టలే, ఒక పేద కుటుంబంలో పుట్టి, నిరుపేద కుటుంబంలో పుట్టి, ఒక చిన్న మెకానిక్ నుంచి ఒక వార్డు నెంబర్ అయ్యి, ఉప సర్పంచ్ అయ్యి, సర్పంచ్ అయ్యి, దాని తర్వాత జెడ్పీటీసీకి పోటీ చేసి, ఎమ్మెల్యేకి పోటీ చేసి, ఈరోజు ఎంపీకి పోతున్నా. ఒక పంచాయతీ టు పార్లమెంట్కి పోతున్నా. కింది వర్గాల, కింది ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిగా ఉంటా. పేద ప్రజల కష్టాలు తెలిసిన వ్యక్తిలా ఉంటా. మీ కష్టం వస్తే నాకు చెప్తారు, నా కష్టం వస్తే మీకు చెప్తా. మీరే నా కుటుంబ సభ్యులు అని చెప్పి ప్రజలకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. చేతి గుర్తుకే, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ. నేను గెలుస్తున్నా ఖచ్చితంగా. నేను చెప్పినది కూడా నేను ఇప్పుడే చెప్తాం అనుకున్నా, కానీ నువ్వు మర్చిపోయినా చెప్తా.
ఖచ్చితంగా మున్సిపాలిటీలో కూడా మీ అందరికీ కూడా వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేసి ఒక గ్రౌండ్ ఏర్పాటు చేసి మీ అందరికి కూడా ఇండోర్ గేమ్ ఆడేటట్టు కూడా క్లబ్ చేస్తా అని చెప్పి తెలియజేస్తున్నా. అదేవిధంగా నేను కూడా ఎంపీగా గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం నుంచి కేంద్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా మన ఇండస్ట్రియల్ చైర్మన్, ఎందుకంటే అక్క దగ్గర బాగానే డబ్బులు వస్తాయి, ఎందుకంటే కంపెనీలు అన్ని అక్క దగ్గర ఉంటాయి కాబట్టి సిఎస్ఆర్ ఫండ్ నా ఫండ్ అన్ని తీసుకొచ్చి ఈ ప్రాంతంలో సంగారెడ్డి ప్రాంతంలో ఎస్సీలకు ఒక ఫంక్షన్ హాలు, బీసీలకు ఒక ఫంక్షన్ హాలు, మైనార్టీలకు ఒక ఫంక్షన్ హాలు ఇట్లా కట్టించే బాధ్యత తీసుకుంటానని తెలియజేస్తున్నా. ఫ్రీ ఫంక్షన్ హాల్ కట్టించే బాధ్యత తీసుకుంటాను. థ్యాంక్ యూ.